నమస్తే వ్యూయర్స్. ఈ షార్ట్ వీడియోలో అయితే నేను మహారాష్ట్రలో కొలువై ఉన్న సప్తశృంగి దేవి టెంపుల్‌కి ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను. ఈ టెంపుల్ వని అనే గ్రామంలో ఉంటుంది. షిరిడి నుండి మనకి డైరెక్ట్ బసెస్ అయితే ఉండవు. మేము 7:00కి షిరిడి బస్ స్టాప్‌కి వెళ్ళాము మార్నింగ్. అక్కడ షిరిడి నుండి డైలీ 7:00కి వడోదర, గుజరాత్ వరకు బసెస్ ఉంటాయి. ఇది వని మీదుగానే వెళ్తాయి. సో, వని వరకు అయితే మేము ఈ బస్ ఎక్కేసాము. 7:00కి స్టార్ట్ అయితే 10 వరకు మేము వనికి రీచ్ అయిపోయాం. అక్కడి నుండి ప్రైవేట్ వెహికల్స్‌లో మనం 26 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలండి టెంపుల్ వరకు. వని నుండి టెంపుల్ వరకు ఈ ప్రైవేట్ వెహికల్స్ అయితే మెంబర్స్ ఉన్నదాన్ని బట్టి చార్జ్ చేస్తారు. 150-250 మధ్యలో. మనం కొంచెం బేరమాడుకుంటే సరిపోతుంది. ఇలా మైల్ ఘాట్ రోడ్స్ ఉంటాయండి. 7 కొండల మధ్యలో అమ్మవారు నివాసమై ఉన్నారు కాబట్టి సప్తశృంగి అని పేరు వచ్చిందని చెప్తున్నారు. మనకి టెంపుల్ రీచ్ అవ్వడానికి అయితే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల దారి, ఇంకొకటి ట్రైన్‌లో వెళ్ళొచ్చు. మెట్లయితే 5-10 స్టెప్స్ ఉన్నాయి. అండ్ మనకి ట్రైన్‌కి అయితే ఇలా కాస్ట్ ఉంది. చిల్డ్రన్స్‌కి 60 రూపీస్, అబోవ్ 70 వాళ్ళకి 60 రూపీస్. అడల్ట్స్‌కి మాత్రం 120 రూపీస్ చార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్. సో, టికెట్ తీసుకున్న తర్వాత బయట చెకింగ్ అయిపోతే ఇలా కాంప్లెక్స్‌లోకి మనం ఎంటర్ అయిపోతాము. ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ స్టాల్స్‌లోనే మనం చెప్పులు అండ్ లగేజ్ పెట్టుకొని ట్రైన్ దగ్గరకైతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ స్టాల్స్‌లో మనకి అమ్మవారికి పెట్టడానికి చీరలు, కొబ్బరికాయలు, పసుపు కుంకుమలు, ప్రసాదాలు ఇలా డిఫరెంట్ ఐటెమ్స్ అయితే ఉంటాయి. సో, మేమైతే ట్రైన్ దగ్గరికి రీచ్ అయిపోయాము. 11:00 అయితే ఇక్కడ అంత రష్ లేదు కానియండి. మేము రిటర్న్ అయ్యేటప్పుడైతే చాలా రష్ ఉంది. ఈ ట్రైన్స్‌లో అయితే 6 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. మనకి అమ్మవారి టెంపుల్ సముద్ర మట్టం నుండి 1230 మీటర్స్ హైట్‌లో అయితే ఉంటుంది. సో, ఒక్కొక్క కంపార్ట్మెంట్‌లో 10 సీట్స్ అయితే ఉంటాయండి. సో, 60 మెంబర్స్‌ని ఎట్ ఏ టైమ్ పైకి తీసుకెళ్తారు. ఇంకొక ట్రైన్‌లో కిందకి తీసుకొనొస్తారు. మనం 2 మినిట్స్‌లో పైకైతే రీచ్ అయిపోతామండి. అక్కడి నుండి జస్ట్ వాకబుల్ 2 మినిట్స్ వాకబుల్‌లోనే టెంపుల్ ఎంట్రన్స్ లైన్‌లోకి అయితే వెళ్ళిపోతాము. మేము చైత్ర మాసంలో వెళ్ళడం వల్ల పబ్లిక్ చాలా మంది ఉన్నారు. దట్ టు 12:00 అయిపోయింది. కొంచెం దగ్గరికెళ్ళేసరికి హారతి టైం కూడా అయింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను హారతికి కూడా ఉన్నానని. సతీదేవి కుడి చేయి భాగం ఇక్కడ పడిందని స్థల పురాణాలు చెప్తున్నాయి. మనకిక్కడ అమ్మవారు 18 చేతులతో 10 అడుగుల హైట్‌లో మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. 51 శక్తిపీఠాల్లో ఈ టెంపుల్ కూడా ఒక శక్తిపీఠం. దర్శనం అవ్వడానికైతే 3 అవర్స్ టైం పట్టింది. తర్వాత అయితే సేమ్ ట్రైన్‌లో మేము కిందకొచ్చేసాము. మీరు చాలామంది వెళ్తే గనక షిరిడి నుండే డైరెక్ట్‌గా ప్రైవేట్ వెహికల్‌లో వెళ్ళొచ్చు. అలా వెళ్తే మనం నాసిక్‌లో ఉన్న త్రయంబకేశ్వర్, సప్తశృంగి దేవి టెంపుల్, పంచవటి ఇవన్నీ కలిపి పర్ పర్సన్ 450 రూపీస్‌తో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మీకప్పుడు ఒక శక్తిపీఠం అలాగే ఒక జ్యోతిర్లింగం కూడా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. మీకు గనక ఈ రీల్ నచ్చినట్లయితే ఫాలో చేసుకోండి. సప్తశృంగి